అమ్మాయి 10వ తరగతి చదువుతుంది. నేను మీరు వస్తున్నారు, మీరు సాయం చేశారండి. అమ్మాయి బాబుకి ఇచ్చారు సార్, మిషన్ ఇచ్చారు సార్, మీరు మిషన్ ఇచ్చారండి, కుట్టు మిషన్ ఇచ్చారండి మా అమ్మాయికి. ఆ కుట్టుకుండేదండి ఇక్కడ నుంచి మిషన్ కుట్టు, మీరు సాయం చేశారు. అంటే నేను జరిగిన రోజునేమో బళ్ళారిలో ఉన్నాను 3-4 రోజులు. తర్వాత ఏమో అక్కడ డొంక రోడ్డు అన్నారు, అక్కడ కూడా సరిగ్గా అడ్రస్ తెలియక ఇక్కడ నేను చెప్పానండి, మీకు తెలియపరచు చెప్పారు మీరు లేరు. చెప్తున్నావా ఏడుస్తున్నారు విన్నాను. కొంచెం ఈ చెడు కాకి అలవాటు పడమాకు. పిల్లల్ని పాడు చేస్తున్నారు జనాలు, వాళ్ళ గంజాయిలు ఇచ్చి అంటే గంజాయిలు ఇస్తున్నారమ్మా రాజకీయ నాయకులు పిల్లలకి. చాక్లెట్ దొరికినట్టు గంజాయి వెచ్చలు విడిగా ఎక్కడ దొరుకుతుంది? ముందు తాగే వాళ్ళకంటే ఇచ్చిన వాడిని ఇచ్చినట్టు పట్టుకోవాలి కమ్మా. ఏం దొరుకుతామా? రాజకీయ నాయకులు డబ్బులు కావాలి, వాళ్ళే అమ్మి డబ్బులు తీసుకుంటున్నారు. అమ్మ మొత్తం పిచ్చోళ్ళకి బిహేవ్ చేస్తున్నారు. ఇవాళ 33,000 మంది ఆడపిల్లలు కనపట్లేదమ్మా. దాన్ని ఒకసారి మీరు అసలు మీ మనసులో ఉందో తెలుసుకోండి. 33,000 మంది ఆడపిల్లలు, అందరూ తల్లిదండ్రులే కదా మన పిల్లలందరూ ఆడపిల్లలు ఉంటారు, మగపిల్లలు ఉంటారు కదా. 33,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత. అసలు పేక్ కోయటమ్మా, మన కోడిని కోతండి చూడలేము. పేక్ కోసి చంపారంటే అతను ఏదో గంజాయి తాగినోడే ఇప్పుడు గ్యారెంటీగా. ఇంకా నాశనం అయిపోతామ్మా. ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ఇంకా సర్వనాశనం అయిపోద్ది. మీ ఇష్టం మీరు ఆలోచన. ఇవాళ అతను పేదవాళ్ళ ఓటులతో గెలిచాడు. అదే ఏంటది దేంట్లో ఇద్దరు అతను కొట్టుంటారని చెప్తాడు. ఇద్దరుంటే చెప్తాడు. ఇద్దరండి ఇప్పుడు అక్కడ ఇంటికాల కూడా చెప్పారండి, ముసుగులు వేసుకొని వచ్చేవాళ్ళు ఆడాలనుకున్నాం. గంజాయి చాక్లెట్ వాడి పిల్లలకి నాకు మిషన్ కూడా మన దగ్గర తీసుకుందంటే బాగున్నారు సార్. సార్ ఏమో నీకు ఏదైనా పిల్లలకి ఏదైనా అవసరం వచ్చినారు అడుగుతుంది. మీకు నువ్వు కూడా జాగ్రత్తగా రెక్కలు ఉన్నారు, చెల్లి ఉంది, వాళ్ళ బ్యాగ్ చూసుకోవాలా, తల్లి అమ్మమ్మని చూసుకోవాలా. నువ్వు మాత్రం ఏమైనా చాక్లెట్ ఇచ్చిన తినమాకు. నాకు అది గంజాయి చాక్లెట్ ముందుకు అలవాటు పడమాకు. వీళ్ళందరూ నువ్వే చూసుకోవాలా. సైకిల్కి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినాడు కదా, మరి కారు ఇచ్చాడు సైకిల్ బండి ఏర్పాటు అమ్ముకుంటున్నా కూరగాయలు చేద్దాంలేము. కూరగాయలు బండి మొదలై చెప్పండి, చెప్పండి, ఇక్కడే ఉంటాడు చెప్పండి, చెప్పండి. డబ్బులు దెబ్బేశాడు. ఒక్కొక్క ఇంటి మీద 3,76,000 తీసుకున్నాడు. మీది ఎంత తీసుకున్నాడు? 3,14,130 తీసుకున్నాడు నీ పేరు మీద. మీకే ఇల్లు ఇస్తానని వచ్చి సంతకాలు పెట్టుకున్నాడు. మీ పేరు మీద 3. ఇంతకంటే దొంగ ఎవరిని ఉంటారమ్మా? ఆ ఇంటి మీద రూపాయి ఖర్చు పెట్టలేదు అతను. చంద్రబాబు గారు కష్టపడి కట్టాడు వాటిని. ఆ ఇల్లు ఇవ్వాలా మీకు ఇంత మట్టికి? ఇప్పుడు డబ్బులు మీ డబ్బులు అంత దొంగ, అంత గజి దొంగ కాదండి. ఆ ఇల్లు ఇస్తే నువ్వు అద్దె కట్టాల్సిన పని లేదు కదా, కట్టుకుంటారు కదా. ఇవాళ మీకు 3,14,000 తీసుకున్నాడు. ఇప్పుడు పట్టమట్లో రిలీజ్ కాలనీ అంటే ఒక ప్రత్యేకత ఉంది. రోజువారీ కష్టపడి పని చేసుకునే వాళ్ళు ఉండే కాలనీ. ఇవాళ ఒక మహిళ పేక కోసి చంపబడింది ఈ ప్రాంతంలో.
పీక కొయ్యటం అంటే మనిషి బ్రతికుండగా పీక కొయ్యటం అంటే ఎంత బాధాకరం ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం. అది ఒక ఎత్తు అయితే పేదవాళ్ళు ఏ విధంగా మోసగించబడతా ఉన్నారనే దానికి ఇక్కడ ఇద్దరు మేము బ్యాంకులో ఒక్కొక్కళ్ళు 3,25,000 అప్పు ఉన్నట్టుగా మాకు కాగితాలు వచ్చినాయండి, మాకు అర్థం కావట్లేదని చెప్పి పోతా ఉన్నారు. 3,15,000 అది 3 సంవత్సరాల క్రితం 4 సంవత్సరాల క్రితం తీసుకున్న అప్పు. అది ఎవరు తీసుకున్నారు? టిడ్కో ఇళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా దాని 95% దానికి అయ్యే ఖర్చు అంతా కూడా ఆయన పెట్టి ఇల్లు కడితే ఈ ముఖ్యమంత్రి గారు ఆ 5% పూర్తి చేసి వీళ్ళకి ఇల్లు ఇవ్వాల్సింది పోయి ఆయన ఏం చేశాడంటే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ చేత మీకు ఇల్లు ఇస్తుంది, మీకు ఇల్లు వచ్చినాయి, మా దగ్గరకు సంతకాలు పెట్టండి అని చెప్పి సంతకాలు పెట్టించి ఈ రోజున ఆ సంతకాలని ఆయన లోన్లు తీసుకోవడానికి అప్పులు తీసుకోవడానికి వాడి ఒక్కొక్కళ్ళ మీద 3,25,000 అప్పు తీసుకుని ఆయన ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇల్లు ఆ సొమ్ము అయింది కాదు, ఆయన రూపాయి ఖర్చు పెట్టలా, ఇది పేదవాళ్ళకి సంబంధించిన సొమ్ము. ఏమైనా ఇల్లు ఇచ్చాడా అంటే ఆ ఇల్లు ఇంతమట్టుకు ఇవ్వలేదు, ఈ రోజు వరకు ఇవ్వలేదు. ఒకవేళ ఆ రోజునే ఇల్లు ఇచ్చే లోన్ తీసుకునే ఇల్లు ఇస్తే వాళ్ళకి అద్దె తప్పేది, ఆ అమౌంట్ అన్నా కొంత కట్టుకునేవాళ్ళు. ఎలక్షన్కి ముందు ఏం చెప్పారు? ప్రతి ఒక్క ఇల్లు ₹1 రిజిస్ట్రేషన్ చేసి ఉచితంగా ఇస్తామని చెప్పారు. చాలామంది ఆనందపడ్డారు. ఆ ఉచితంగా ఇస్తారని చెప్పి ఆయనకి 151 సీట్లు ఇవ్వటం జరిగింది. ఇవాళ ఉచితంగా ఇవ్వబాగా వీళ్ళ మీద అప్పు చేసి వాళ్ళని వాళ్ళ రుణ బాధితులుగా చేయటం జరిగింది. ఇవాళ ఈ విధంగానే ఎవరిల్లు రిజిస్ట్రేషన్ చేసినా డాక్యుమెంట్ మా దగ్గరే ఉంటుందని ప్రభుత్వం చెబుతూ ఉందంటే ఏ విధంగా వీళ్ళ చేత ఇళ్ళు సంతకాలు పెట్టుకుని ఇళ్ళన్నీ తీసుకెళ్ళి తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి అప్పులు ఇష్టానుసారంగా వాడుకుంటా ఉన్నాడు. అదేవిధంగా ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ ఆస్తులు కూడా ఆయన చేతుల్లో పెట్టుకుని అవి అప్పులు తెచ్చుకొని ఆయన అక్రమ సంపాదన కోసం ఇవాళ 11 లక్షల కోట్లు అప్పులు తెస్తే దాంట్లో 4-5 లక్షల కోట్లు లెక్కలే లేవు. అంటే చూడండి, అప్పులు తెచ్చి లెక్కలేని విధంగా ఖర్చు పెట్టారంటే లెక్కలే లేకుండా ఆయన ఖాతాలోకి వెళ్ళిపోతా ఉన్నాయి ఆ డబ్బులన్నీ కూడా. ఇలాంటి దురదృష్టకరమైన ముఖ్యమంత్రి ఈరోజు ఉండడం జరిగింది. ఇవాళ ముక్త కంఠంతో ప్రతి ఒక్కళ్ళు చెబుతున్నారు, ఈసారి జగన్మోహన్ రెడ్డికి ఓటేసే పరిస్థితే లేదు, ఇలాంటి దొంగకు మేము ఓటేయమని చెబుతూ ఉన్నారు. సో ఇవాళ పేదవాళ్ళ ఓటులతో గెలిచిన జగన్మోహన్ రెడ్డి పేదవాళ్ళని ప్రాణాలు తీసే స్థితికి వచ్చారు. ఇవాళ మద్యం దాకా 5 లక్షల మంది చచ్చిపోయారు, 33,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారంటే ఇంతకంటే దురదృష్టం ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా లేదు. దీన్ని మేము ప్రతి ఒక్కరికి కూడా చైతన్యపరిచి ఇతను చేస్తున్న దొంగతనాలు, ఇతను చేస్తున్న ప్రజల ఆస్తిని అప్పుగా పెట్టి బ్యాంకుల్లో తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుని విధానం, వీళ్ళని ఒక్కొక్కళ్ళు ఇవాళ 3 లక్షల రూపాయలు అప్పు తీసుకోవటం అంటే సుమారు 6-7 లక్షలు కడితే కానీ వాళ్ళ అప్పు తీరదు. వాళ్ళకి ఇల్లు లేదు, అప్పు తీరని పరిస్థితి ఉంది. ఆ విధంగా ప్రజలందరూ కూడా అయోమయ పరిస్థితులు పెట్టిన జగన్మోహన్ రెడ్డి దిగిపోవాల్సిన ఆవశ్యకత, దించాల్సిన ఆవశ్యకత ప్రజలకి ఉందని మీ ద్వారా ప్రజలందరూ కూడా నేను తెలియజేస్తున్నాను.